ములుగు జిల్లాలో పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతోంది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ప్రజా నిరసన కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ నాయకులను బయటికి రానివ్వకుండా ఇళ్ల ముందర పోలీసు పహారా ఏర్పాటు చేశారు. ఊరూరా గులాబీ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీసులు ఎంత నిర్బంధించినా ప్రజా నిరసన నిర్వహించి తీరుతామని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెబుతున్నారు. నిర్బంధాలతో ప్రజలను అడ్డుకోలేరని తేల్చి చెబుతున్నారు. శాంతియుతంగా ప్రజా నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ములుగు జాతీయ రహదారిపై బైఠాయించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అటు ములుగు జిల్లా కేంద్రంలో ప్రజా నిరసనకు వస్తున్న బీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డిని ఆత్మకూరు దగ్గర పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు గులాంగిరీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా జీ హుజూర్ అంటున్నారు. తాజాగా ములుగులో ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. నిరసనకు వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ర్యాలీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు మాత్రం భద్రత కల్పించారు. పటాకులు పేల్చి డీజేలతో ఊరేగింపు చేసినా పట్టించుకోలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ములుగు జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా నిరసనలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన అయితే చేపట్టింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా ఇవాళ ములుగు జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా నిరసన కార్యక్రమం బీఆర్ఎస్ తలపెట్టిన సందర్భాన్ని చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఒక నిర్బంధం అయితే స్పష్టంగా కనిపించింది. అంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది, ఏ సంఘానికైనా ఉంటుంది. అదే అంశంలో అంటే ములుగు జిల్లాకు సంబంధించి ఒక అప్రజాస్వామికమైనటువంటి పాలన కొనసాగుతుందన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో ఇవాళ శాంతియుతంగా నిరసనకు ప్రజా నిరసనకైతే పిలుపునిచ్చిన సందర్భం గాంధీ విగ్రహం దగ్గర ప్రశాంతమైనటువంటి వాతావరణంలో, శాంతియుతమైనటువంటి వాతావరణంలో బైఠాయించి నిరసన తెలుపుతామన్నటువంటి అంశాన్ని అయితే వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి అయితే పోలీస్ యాక్ట్ పెట్టడానికి ఒక రోజు ముందే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక పర్మిషన్ కోసం అయితే, అనుమతి కోసం అయితే అప్లై చేసిన సందర్భం. ఆ సందర్భంలో ఎప్పుడైతే గురువారం రోజు అప్లై చేశారో శుక్రవారం రోజు పోలీస్ యాక్ట్ రేపటి నుంచి ఈ నెల అంటే జూలై 31 వరకు పోలీస్ యాక్ట్ అమలవుతుందనే విధంగా ఉత్తర్వులు అయితే అంటే యాక్ట్ కి సంబంధించి అమలవుతుందని ఒక రిలీజ్ అయిన సందర్భం. దానికి సంబంధించి ఆంక్షలకు సంబంధించి, నిర్బంధానికి సంబంధించి పోలీసుల తరఫునే రిలీజ్ చేసిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఈ క్రమంలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సమస్యలకు సంబంధించి అంటే ములుగు జిల్లాలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం లేదు, మొత్తం నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి, ప్రశ్నించే గొంతుకల అరెస్టులు కొనసాగుతున్నాయి అన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ శాంతియుత నిరసన ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చేస్తామన్నటువంటి అంశం కనిపించింది. ఇదే క్రమంలో గాంధీ బొమ్మ దగ్గర మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి, రెడ్కో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైఠాయించిన సందర్భం కనిపించింది. పెద్ద సంఖ్యలో పోలీసులు రవికాంత్, నిరసనకు బయలుదేరి వస్తున్న రాకేష్ రెడ్డిని కావచ్చు, మిగతా బీఆర్ఎస్ శ్రేణులను కావచ్చు, పోలీసులు ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ములుగు జిల్లాలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక పాలనకు సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నటువంటి అంశంలో నిర్బంధాలకు తీవ్ర మద్దతుగా ములుగు జిల్లా మారిందన్నటువంటి అంశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా నిరసనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకునే ప్రయత్నంలో భాగంగా హన్మకొండ నుంచి, వరంగల్ నుంచి ప్రభుత్వ మాజీ చీఫ్ దాసి వినయ్ భాస్కరే కావచ్చు, వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనే నరేందరే కావచ్చు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా ఆత్మకూరు దగ్గరే అంటే వరంగల్ జిల్లా ఆత్మకూరు దగ్గరే ముందుగా అరెస్ట్ చేసిన సందర్భం కనిపించింది. మొత్తానికి
ఆత్మకూరు నుంచి ములుగురి జిల్లా కేంద్రం 28-30 కిలోమీటర్లు ఉంటుంది. 30 కిలోమీటర్ల ముందే వీళ్ళను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన పరిస్థితి. ఎక్కడైతే వాజేడుకు మంత్రులు చేరుకొని ఆ ప్రోగ్రాం సంబంధించి పూర్తయిన తర్వాత తప్ప మనం స్టేషన్ నుంచి బయటికి రాకుండా అక్కడే నిర్బంధించిన సందర్భం. మేము అందరము ఎమ్మెల్యేలుగా కూడా గతంలో పనిచేస్తూ ఉన్నాము. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే హక్కు ఉంటుంది. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసుల దగ్గర సమాధానం లేని పరిస్థితి. పోలీస్ యాక్ట్ సంబంధించి కూడా ఇక్కడ ఏమైనా టెర్రరిస్ట్ కార్యకలాపాలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా, ఇంకేమన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమన్నా ములుగు జిల్లాలో ఉందా? ఎందుకు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యక్రమాలు తీసుకుంటేనే ఈ విధమైనటువంటి పోలీస్ యాక్ట్ గుర్తొస్తుందన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేశారు. గతంలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ గిరిజనుల పక్షాన్ని నిలిచే విధంగా లగచర్యలో ఏదైతే గిరిజనుల భూములు చెరబట్టిన క్రమంలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద సంఖ్యలో గిరిజనులు ఉంటారు. ఆ గిరిజనులకు భరోసా కల్పించడంలో భాగంగా వాళ్లకు మేము ఉన్నామన్నటువంటి భరోసా కల్పించడంలో భాగంగా ఆ బీఆర్ఎస్ అక్కడ ఒక పిలుపునిచ్చిన సందర్భం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక నిరసనకు, శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. అప్పుడు కూడా కార్యక్రమానికి మాజీ మంత్రి కేటీఆర్, అంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కావాల్సినటువంటి కార్యక్రమానికి సంబంధించి ముందుగా అప్లై చేసుకున్న అనుమతి కోసం అనుమతి ఇవ్వలేదు. మళ్ళీ కోర్టుకి వెళ్తే కోర్టు అనుమతి ఇచ్చిన సందర్భం. అంటే ప్రతిసారి కూడా కోర్టులకు వెళ్తే తప్ప న్యాయం జరగదనే విధంగా వాళ్ళ రాజకీయ పార్టీకి కూడా ఏర్పడిన సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇవాళ మేము అందరం మాజీ ఎమ్మెల్యేలు ప్రజలకు సంబంధించిన ఇష్యూలకు సంబంధించి తోటి అరెస్ట్ ఎందుకు అన్నటువంటి ప్రశ్న తలెత్తుతోంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా నిరసనలో ప్రభుత్వ తీరుకు నిరసనగా అయితే ఆందోళన చేపట్టింది. అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు జీ హుజూర్ అంటారు. కానీ అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై అయితే ఇవాళ పోలీసులు జులుం ప్రదర్శించారు. దాంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య అయితే తోపులాట చోటు చేసుకుంది. ఈ నిరసనలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో వాగ్వాదానికి కూడా తిరిగారు. అలాగే జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న బడే నాగజాతి కావచ్చు, ఇంకా బీఆర్ఎస్ శ్రేణులను కావచ్చు, రాకేష్ రెడ్డి గారిని కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళని పోలీసులు అయితే నిర్బంధించారు.